జై శ్రీరామ్. నేషనలిస్టులందరికీ కూడా నమస్కారాలు. నిన్నటి రోజు వరంగల్లోని కాలేజీ కళాక్షేత్రం కొత్త భవన సముదాయం లోపల సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మహిళల వాళ్ళ యొక్క 1 year పరిపాలన యొక్క విజయోత్సవ సభ అనట. ఐ ఫౌండ్ ఇట్ టు బి ఎ వెరీ బిగ్ జోక్. విజయోత్సవ సభ అనట. స్టూడెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ, ఫార్మర్స్ ఆర్ నాట్ హ్యాపీ, హ్యూజ్ అన్ఎంప్లాయ్మెంట్, అట్రాసిటీస్, హిందూస్ ఆర్ వెరీ మచ్ టార్గెటెడ్. ఇప్పుడు టెంపుల్ డిమాలిషన్ జరుగుతున్నాయి, దేవాలయ విధ్వంసం జరిగింది. ప్రొటెస్ట్ చేసినటువంటి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళ మీద పోలీసులు 3rd degree ఉపయోగించి కట్టెలతో భయంకరంగా కొట్టి తెలంగాణ బద్దలు కొట్టారు, రక్తం కల చూశారు. గ్రూప్ ఎగ్జామ్ కోసం రాస్తున్నటువంటి విద్యార్థుల మీద భౌతిక దాడులు చేసిండ్రు. ఈ 1 year లోపల మీరు ఉద్యోగులకు విద్యార్థులను నమ్మించి మోసం చేశారు. విద్యార్థులకు మేము రాగానే మేము జాబులు ఇస్తాము అని చెప్పారు. డిఎస్సి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 1 year లోపల మీరు ఎన్ని గవర్నమెంట్ జాబులు కల్పించారు? పారిశ్రామిక అభివృద్ధికి ఏం చెందింది? ఎంత మేరకు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు వస్తున్నాయి? సాఫ్ట్వేరు బాగా డౌన్ అవుతున్నది. ఉద్యోగాలు ఎంతోమంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, కొత్తగా ఉద్యోగాలు రావడం లేదు. ఉన్న వాళ్ళే ఉద్యోగాలే ఎంతోమంది పోతున్నాయి, కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నటువంటి విషయం ఇది. హైడ్రా అని చెప్పి మూసి ప్రక్షాళన చెప్పారు. దాన్ని భయంకరంగా ఇప్పుడు అంతకుముందు గత ప్రభుత్వంలో కూడా భగీరథ అని, మిషన్ కాకతీయ అని రకరకాల పేరుతోని ప్రాజెక్టులను భయంకరంగా దాని యొక్క ఎస్టిమేషన్, దాని కాస్ట్ని పెంచేసి లక్షల కోట్లు తిన్నారని మీరు ఆరోపణ చేసిండ్రు. ఎంతో డబ్బు దుర్వినియోగమైంది ప్రజలకు కూడా అర్థమైంది. మొత్తం రజాకర్ రాజ్యం నడిపించిండ్రు. ఇప్పుడు మీరు వచ్చిండ్రు, మేము బాగా ఉద్ధరిస్తామని చెప్పారు. మీరేం చేసిండ్రు? తెలంగాణ 4 కోట్ల మందికి సోనియా అమ్మానంట. నువ్వు ఆమెను దేవత, ఆయన కాళ్ళు మొక్కుతా, మేము కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు పోసుకుంటాం, నేను పోసుకుంటా అని కాంగ్రెస్ వాళ్ళు పోసుకుంటా, నేను రేవంత్ రెడ్డి చెప్పడం ఆయనకు అది ఇష్టం, అది చేసుకోవచ్చు. 4 కోట్ల మందికి ఆమె అమ్మ అని చెప్పడం ఎక్కడిది? అదే 4 కోట్ల మంది లోపల నేషనలిస్టు, జాతీయవాదులు, అపరమైన ధర్మాభిమానం ఉన్నటువంటి అలాంటి వాళ్ళు మేము ఎందుకు అంగీకరిస్తాం? మేము అందరిలో, ప్రతి మహిళ లోపల ఒక తల్లిగా గౌరవించాలనేది ఉన్నది. అంతేగాని బలిదేవతలని ఒకప్పుడు, గతంలో బలిదేవత అని రేవంత్ రెడ్డి అనిలే. ఒకప్పుడు ఎంతమంది విద్యార్థులు ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. ఆమె ఇచ్చిందా? చెప్పడానికి సిగ్గు లేకపోయినా వినడానికి మాకే సిగ్గు అనిపిస్తుంది కదా. వాళ్ళ త్యాగాలకు విలువ లేదా? వాళ్ళ ప్రాణాలకు విలువ లేదా? మీరు బిల్ పెట్టకుంటే పార్లమెంట్లో బీజేపీ మేము అధికారంలో వచ్చినా మేము పెట్టి పాస్ చేస్తామని చెప్పారు అని వార్నింగ్ ఇస్తే అది జరిగింది. అది ఎంత ఆ పార్లమెంట్ ఎంత ప్రహసనం జరిగింది? ఎన్ని సంవత్సరాలు లాగినారు మీరు? 14 సంవత్సరాలు ఉద్యమం సాగింది. ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసిండ్రు? కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అట మీరంటే కాలు కడిగి పోసుకోనట. అంటే తెలంగాణ ద్రోహం చేసినట్టు దాని ప్రక్షాళన చేసుకోవడం కోసం శూన్య కాలు కడిగి కాళ్ళు నెత్తి మీద నీళ్ళు పోసుకోనట, కాళ్ళు కడిగి నీళ్ళు పోసుకొని పోనట. ఈయన కాంగ్రెస్ వాళ్ళు మీరు భద్రత చేస్తారో మీరు చేసుకోండి. ఆయన వచ్చి ఆయన నెత్తి మీద నీళ్ళు పోతాను ఎక్కడిది? నువ్వు మోడీ తిట్టంగానే నువ్వు నీ స్టేషన్ పెరుగుతుందా? లక్కీగా జాక్పాట్లో సీఎం అయినంత మాత్రాన అయినావు. అడిగి 5 ఏళ్ళ పడ ఎంత నువ్వు నీ ఫ్యామిలీ ఎంత దోసుకోనో, ఎంత సంపాదించుకుంటావు, ఎంత ఎంజాయ్ చేస్తారు. నీకు కనీసం మాట్లాడే సంస్కారమే లేదు, మంచి మర్యాద మాట్లాడడం చేత కాదు నీకు. కేసీఆర్ను రిజెక్ట్ చేసి నీకు వచ్చింది, నేను గుర్తించిన జనం అంటే కేసీఆర్ను ఎట్లా తిడతాడో ఆయనకు మండబుద్ధి కరెక్ట్గా నువ్వు కూడా ఆయనలాగా బుద్ధులు తిట్టినావు కాబట్టి ప్రజలకు నచ్చింది. కేసీఆర్ కసితోని కేసీఆర్ మా కోసం ఈయన తిడతాడు, రేవంత్ రెడ్డి బాగా తిడతాడు అని చెప్పి, మంచి టాలెంట్ పర్సన్ అని చెప్పి నిన్ను ఎన్నుకున్నారు, నీకు ఛాన్స్ ఇచ్చారు. ఎందుకంటే బీజేపీ ఆల్టర్నేటివ్గా ఫెయిల్ అయింది కదా. లేదా బీజేపీకి వస్తుండే, లేకపోతే మీ పార్టీకి ఉనికిలే లేకుండా పోతుండే. బీజేపీలో చేసిన తప్పు వల్ల మీరు అధికారంలోకి వచ్చిండ్రు. మీరు బీజేపీ వాళ్ళకు కాళ్ళు మొక్కి కృతజ్ఞత చెప్పాలి. అసలు యాక్చువల్గా
అది నిజానికి కాంగ్రెస్ ఏంటంటే కాంగ్రెస్ ఇంకా బతికి ఉన్నది ఈ దేశంలో అంటే బీజేపీ యొక్క వైఫల్యమే. హిమాచల్ ప్రదేశ్ అయినా మీరు ఉన్నదంతా 3 రాష్ట్రాలలో, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఈ మూడిట్లో కూడా బీజేపీ ఎన్నో తప్పులు చేసి ఫెయిల్ అయింది. నరేంద్ర మోడీ తిట్టాక నువ్వు గొప్ప అవుతాను. నీ జీవితంలో మళ్ళీ నువ్వు సీఎం కూడా గొప్ప, మళ్ళీ నువ్వు పిఎం రేంజ్కి పోతాను. మళ్ళీ నెక్స్ట్ టైం కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకురాగలుగుతారా తెలంగాణ? కనీసం మంచి మర్యాదగా మాట్లాడమే చేత కాదు, సంస్కారమే లేదు. మీరు రోల్ మోడల్సా? పిచ్చబట్టినలాగా పార్టీ కార్యకర్తలు ఊగిపోతున్నారు. కేరిద్ర హర్షధ్వానాలు, క్లాప్స్, విజిల్స్. ఈ చీప్ కోసం, గ్యాలరీ కోసం, ఈ చీప్ ఎంటర్టైన్మెంట్ కోసమే కదా ఈ బూతులు తిట్టేది, విమర్శించేది, బూతులు తిట్టేది ఎందుకోసము? ఇప్పుడు కేసీఆర్ కూడా విజిల్స్ వచ్చేది, బూతులు తిడతా అంటే డాష్ మీద నిలబడి, స్టేజ్ మీద నిలబడి బండ బూతులు తిడతా అంటే క్లాప్స్ కొట్టేది. ఆంధ్రలో దొంగలు, మోడీ గీడి ఎన్నడైనా హిందువులు బుందుగాలు అన్నాడు. బుందుగాలు ఎందుకు బీఆర్ఎస్ బుందాలు పెట్టిండ్రు. హిందూ సమాజం హిందూ సమాజానికి వాళ్ళు ఎంత ద్రోహం చేసినారో మీరు కూడా అంతే ద్రోహం చేస్తున్నారు. విజయోత్సవ స్వామి ఏం ఎంత సెన్స్ ఆఫ్ షేమ్ లేకుండా విజయోత్సవ స్వామి ఎట్లయితుంది అది? ఇప్పుడు నువ్వు ఆడపిల్లలకు 25,000 ఇస్తున్నావు, మహిళలు అందరికి ఇస్తున్నావు, ఇచ్చినావా? ఆల్రెడీ ముసలి పెన్షన్లకు 25,000 పెన్షన్, ముసలి లేడీస్కు ఓల్డ్ ఉమెన్కి 4,000 ఇస్తాను, ఇచ్చినా? ప్రతి పిల్ల ఆడపిల్లకు తూల బంగారం ఇస్తున్నారు, ఇచ్చినరా? జాబులు ఇస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, ఇచ్చినావా? ఒక ఫ్రీ బస్ అనేది ఆర్టీసీ భారం పడుతుంది. ఆర్టీసీ నడుస్తుంది, ఇప్పుడు ప్రస్తుతానికి నడుతుంది కదా, రోజు నడుతుంది కానీ ఫ్రీ బస్ ఒకటే మహిళలు వాడుకుంటున్నారు. అంతమీది మీరు చేసింది ఏముంది? 1 year లోపల నువ్వు చేసింది ఏంది? కరప్షన్ చార్జెస్ మీద మొత్తం స్కామ్స్ అని బయట తీసి కేటీఆర్ జైలు పంపుతా అని చెప్పినావు. మరి ఏమేం చేసినావు? మరి చేయలేక చేత కాలేదు, అది చేయలేదు. మరి ఎందుకో? సిబిఐ మీ చేతిలో ఉన్నది కదా, తెలంగాణ గవర్నమెంట్ మీ చేతిలో ఉన్నది కదా. నీ పోలీసు వాళ్ళని పట్టుకుపోయి మరి మామూలు జనాన్ని తీసుకుపోయి కొడుతారు మూసి కాడాలని అని చెప్పి దాని పక్కన ఇల్లు ఖాళీ చేసి జబర్దస్త్ బెదిరించి వాళ్ళని కొట్టుకుంటా వాళ్ళని ఖాళీ చేపిస్తాను అంటారు. కానీ మరి ఓవైసీ కానీ మరి ఇంటికి పీకలేదు. మరి వాని కాలేజీలు చెర్లోనే ఉన్నాయి, వాని కాలేజీలు వాని ఓవైసీ తీసి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకో చేత కాలేదు. వాడిని ఒక్క డిస్మాంటిల్ చేయి, నీ సీఎం దమ్మేందో చూస్తారు, చూపెట్టు నువ్వు. This government has completely failed. ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే ఆల్టర్నేటివ్గా ఉండాల్సినటువంటి ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అయ్యేటువంటి పార్టీ బీజేపీ వాళ్ళ యొక్క హ్యూజ్ మిస్టేక్స్ అనమాట. బిగ్ బ్లండర్స్ చేసి వాళ్ళు పొడగొట్టుకున్నారు, వాళ్ళు క్రెడిబిలిటీ పొడగొట్టుకున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా. సో యూ గాట్ ద ఛాన్స్, లక్కీలీ యూ బికేమ్ సీఎం. మరి ఛాన్స్ వచ్చినప్పుడు 5 ఏళ్ళు చక్కగా పరిపాలన చేసి ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు పరిపాలన చేయాలి. మరి కేసీఆర్ ఎంత దూసుకున్నాడో దాన్ని బయట తీసి ఆ కేసీఆర్ జైలు పంపించి దాని దగ్గర కాన్ఫిస్కేట్ చేయి, డబ్బులు జప్తు చేయవా, ప్రాపర్టీ వేలం వేసి పబ్లిక్ ఓపెన్ టెండర్ పెట్టి అమ్మి ప్రజలకు మంచు ఆ పైసలన్నీ. గుళ్ళ పైసలు చూసుకొని వాళ్ళకి జీతాలు ఇస్తానంటున్నావు ఫస్ట్ మత బోళ్ళకు. రజాకారుడికి మీకేం తేడా ఉన్నది? రజాకారుడు కూడా హిందువుల దగ్గర జిజియా పన్ను తీసుకున్నాడు, మీరు కదా తీసుకుంటారు 70 బట్టి. ఇన్ వాట్ వే యూ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ కేసీఆర్స్ గవర్నమెంట్? యూ టెల్ మీ. జస్ట్ షో బి వన్. ఒక్కటి మేము కేసీఆర్ గవర్నమెంట్ కంటే మాది విభిన్నమైనటువంటి గవర్నమెంట్, మేము చాలా మంచిగా ప్రజారంజకంగా పరిపాలన చేస్తాము అని చెప్పేందుకు అది ఏమన్నా చెప్పు. సచివాలయం పోతే ఎవరు కలుస్తారా? ఇప్పుడు 1 year రేపులు జరగలేదా? మహిళల మీద అత్యాచారాలు, మహిళల మీద దాడులు జరగలేదా? గుడులు విధ్వంసం జరగలేదా? హోమ్ మినిస్టర్ నీ చేతిలో ఉండదు. హోమ్ మినిస్టర్ అయ్యాడు, ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గతి లేడు. మరి నువ్వు హోమ్ మినిస్టర్ అయినప్పుడు మరి నువ్వు హోమ్ మినిస్టర్ నువ్వు ఏం చేసినావు? నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినావు. లా అండ్ ఆర్డర్ బాగుందా ఈ రాష్ట్రంలో కూడా? పేదోనికో న్యాయం ఉంటుంది, ఉన్నోనికో న్యాయం ఉంటుందా? వాళ్ళ పేదోళ్ళను మేము తరివి కొట్టేసి అక్కడ తరివి కొట్టి వాళ్ళ ఊరవతల ఇక్కడ తాగిస్తే ఆడ ఇల్లు కట్టుకొని వాళ్ళు బతకన్నా. ఇక్కడ రేటు పెరిగింది, అక్కడ అంత వాల్యూ వస్తుంది వాళ్ళ ఇల్లుకి.
మరి అంతా కంపల్సరీ చేసి దానికి ఒక ఇంటికి ఎంత 70 లక్షలు వస్తాయి, 80 లక్షలు, మరి ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం పైసలు ఇచ్చి ఇట్ట పోతారు. మీరు ఇండస్ట్రీ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మీ గవర్నమెంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నట్టు మొత్తం ఫార్మాసిటీకి వెళ్ళిపోతే ఇదని అదే అని ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ వస్తాయి, పరిశ్రమలు తీసుకొస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పి మాయమాటలు చెప్పి కార్పొరేట్స్కు, మల్టీనేషనల్స్కు లేదా కార్పొరేట్స్కు ఇక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులకు అమ్ముకుంటారు. రియల్ ఎస్టేట్ చేసి 1000 కోట్లు సంపాదించుకుంటారు. మళ్ళీ ఆ డబ్బు సంపాదించి ఆ డబ్బులకెళ్ళి కొంచెం ఖర్చు పెట్టి కొంచెం ఈ ప్రజలకు మహాన ఇంత కుక్కల బుక్కలు వేసినట్టు ఎత్తే వాళ్ళ తొక్కుకుంటే మళ్ళీ వాళ్ళు ఓట్లు ఎత్తారు, మళ్ళీ అధికారంలోకి వస్తాం అనే కదా మీ కాన్ఫిడెన్స్. హిందూస్ కెన్ బి బాట్. హిందూస్ను పైసలు వేసి హిందువుల ఓట్లు కొనుక్కోవచ్చు. వాళ్ళకి ఎట్లాగో వాళ్ళకి చేయాలి. వాళ్ళ మతం యునైట్ మతం కదా వాళ్ళది. మొత్తం వాళ్ళ గంప గుత్తగా డీల్ మాట్లాడుకోవాలి. వాళ్ళు మీకోసం మేము మొత్తం రజాకార రాజ్యమే, మీ రాజ్యమే ఉంటుంది, మీకు ఇష్టం వచ్చిన నడిపించుకోండి అంటే వాళ్ళు ఓట్లు ఎత్తారు. అట్లా మేము గెలుతాం. ఇదే కదా మీ కాన్ఫిడెన్స్. పాలసీ మ్యాటర్స్ మీద ఈ పాలసీ బాగలేదు దీనికి అని నరేంద్ర మోడీ విమర్శించాలంటే ఏ పాలసీ మీద విమర్శిస్తారు మీరు? ఈ పాలసీ బాగాలేదని చెప్పండి. పబ్లిక్ డిబేట్ పెట్టవా దమ్ముంటే, మొత్తం 3 ఛానల్స్ లైవ్ పెట్టు. నువ్వు అమెరికాలో పెడతారు ప్రెసిడెంట్ ఎలక్షన్స్, ఆ ప్రెసిడెంట్ కన్నా గొప్ప, అమెరికా ప్రెసిడెంట్ కన్నా గొప్ప మీది. వాళ్ళు డైరెక్ట్ ఓపెన్ డిబేట్ పెడతారు. వాళ్ళు రిపబ్లిక్ పార్టీ ఏంటంటే అట్లా డిబేట్లు లైవ్ డిబేట్లు పెట్టి ముఖాలేనా మీ గవర్నమెంట్? 75 ఏళ్ళు చూస్తారా? నేను 75 ఏళ్ళ బట్టి మీ రాజ్యాన్ని నడుస్తుంది. ఇప్పుడు నేను చదువుకున్న కాడి నుంచి నేను స్టూడెంట్గా ఉన్న కాడి నుంచి చూస్తానా, ఎన్నడూ పాలసీ మీద డిస్కషన్ పెట్టే పార్టీ లేదు ఈ దేశంలో. ఇప్పుడు బీజేపీ 100% గొప్ప చక్కగా ఉన్నది అంటలేను నేను. 100% బోర్డు వాళ్ళ దగ్గర 100 తప్పు పెడతాను నేను. ఏంటంటే మీకంటే 100 రెట్లు 1000 రెట్లు బెటర్ పార్టీ బీజేపీ. అందువల్లనే వాళ్ళు ఎంతో బెటర్ కాబట్టి 11-12 నుంచి మొదలుపెట్టుకొని ఇప్పుడు 5th నుంచి పోయి 4th ఎకానమీ వచ్చింది. ఇప్పుడు 4th ఎకానమీ ఒట్టినే వచ్చిందా? నరేంద్ర మోడీ ఎన్ని మంచి పనులు చేస్తే వచ్చింది అది. వాళ్ళకి ఎవరు మంచి పని చేసినప్పుడు మంచి చేసిండు, ఇది కరెక్టు, ఇది బాగలేదు అంటే ఇది బాగలేదు, బాగున్నది అనాలి, బాగలేదని బాగలేదు అనాలి. అంతేగాని ఎవరికి భక్తులు కాదు, ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. తప్పే అంటాము. కాంగ్రెస్ ఈజ్ ద అట్మోస్ట్ వర్స్ట్ పార్టీ ఇన్ దిస్ కంట్రీ. ఈ దేశంలో అత్యంత నీచమైనటువంటి ప్రజాద్రోహ పార్టీ కాంగ్రెస్ పార్టీ. యూ హెరిటెడ్ ద లెగసీ ఆఫ్ బ్రిటిషర్స్. విదేశీ శక్తుల యొక్క లెగసీని మీరు తీసుకొచ్చి ఇన్హెరిట్ చేసుకొని అదే మీరు కంటిన్యూ చేసుకుంటూ వచ్చిండ్రు. మీకు మీ డిఎన్ఏలోనే ఉంది, ఇన్హెరెంట్గా ఉన్నది. ఏంటిది అది? హిందూ ద్వేషము. ఈ భారతదేశము హిందూ సంస్కృతి పట్ల కంప్లీట్ మీకు ద్వేషం, వ్యతిరేకత. మేము కూడా హిందువులం కదా, మేము కూడా బుట్టు పెట్టుకుంటాం, మేము గుడికి వస్తాం కదా అంటే డోంగ్, అదంతా డ్రామా అనమాట. కేసీఆర్ కూడా భయంకరమైన హిందూ అని చెప్పాడు, చండీ యాగం చేసిండు. అంత మాత్రం హిందూ అంటాం మేము? రజాకారుడు, కంప్లీట్ హిందూ ద్రోహం చేసినవాడు. హిందూ మహిళల మీద ఎన్ని అత్యాచారాలు చేసాడు, శిక్షలు పడ్డాయా? దుర్మార్గులకు నేరం చేసిన శిక్ష పడ్డదా? విక్టిమ్స్కు న్యాయం జరిగిందా ఈ రాష్ట్రంలో? పడ్డ మొన్న హోలీ అప్పుడు జరిగింది, మొన్న వివాహితల మీద జరిగినాయి అత్యాచారాలు జరిగినాయి, ఎన్నో అట్రాసిటీస్ జరిగినాయి ఉమెన్ మీద. లా అండ్ ఆర్డర్ ఏది బాగుందా ఈ రాష్ట్రంలో? పడ్డ హూ ఈజ్ హ్యాపీ? టెల్ మీ. ఫార్మర్స్ హ్యాపీగా ఉన్నారా? ఇన్ ఆల్ స్పెక్ట్రమ్స్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ కంప్లీట్లీ ఫెయిల్డ్. ఏంటంటే దొంగ అని అరిచినట్టుగా మీకు ఎక్కువ అరిస్తే మేము మమ్మల్ని డిఫెండ్ చేసుకోవాల్సిన ఒక స్ట్రాటజీతో నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తే నేను తను హైలైట్ అవుతా, తనకు పాపులారిటీ పెరుగుతుంది అని ఒక మీడియాలో పట బాగా హెడ్లైన్స్లో పట వచ్చాను, మీడియాలో కవరేజ్ వస్తుంది, పేరు పెరుగుతుంది అని తప్ప కేసీఆర్లో ఎట్లయితే ఉంటే బూతులు తెచ్చుకుంటా పాపులర్ అయ్యిండ్రో ఈ పార్టీ వాళ్ళు కూడా గట్టనే బూతులు తెచ్చుకుంటా పాపులర్ అయ్యిండ్రు. లక్కర్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది కదా, మళ్ళీ అది కాకుండా పైగా పోతా దట్ హిందూస్ కూడా అమాయకులు, మూర్ఖులు కాబట్టి మోసపోతూనే ఉంటారు. హిందువులకు మోసపోవడం అలవాటే కాబట్టి మోసపోతూనే ఉంటారు. హిందువుల పట్ల చైతన్యం అంత తొందరగా వస్తుందని నమ్మకం ఏమీ లేదు. సో ఈ దేశాన్ని, హిందువులను ఆ దేవుడే రక్షించాలి అని ఆశిద్దాం. దేవుడు ఎట్లాగో రాడు, రక్షించాలని నమ్మకం లేదు. ఆయన రావాలంటే ఆయన ఇష్టం ఉంటే వస్తాడు, లేకపోతే లేదు. మనం ఇస్తారు వస్తాడా?
ఇప్పటికైనా కూడా హిందువుల కళ్ళు తెరవనంత వరకు పరిస్థితులలో పడి ఎటువంటి మార్పు రాదు. కేవలం మరి ఎకనామిక్ పాలసీస్ ఇప్పుడు నరేంద్ర మోడీ తిట్టిండ్రు, ఎకనామిక్ పాలసీస్ మీరు మీరు చూపెట్టండి, తప్పులు చూపెట్టండి. రిఫార్మ్స్ ఏం చేంజెస్ చేయాలి చెప్పండి. పాలసీ మ్యాటర్స్ మీద డిస్కస్ చేయకుండా ఒట్టేది బూతులు తిడితే ఏం లాభమే? అదాని పొద్దులెత్తే రాహుల్ గాంధీ అదాని అంబానీ అని తిడతాడు. మరి అదే అదాని మీ దగ్గర 100 కోట్లు మీకు చందా ఎత్తి తీసుకున్నారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. మళ్ళీ అదానికి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇక్కడ మా తెలంగాణ వ్యాపారాలు పెట్టమని చెప్పిండ్రు. అంటే మీలో పడిన ఇంత డబుల్ స్టాండర్డ్ ఉన్నాక, ఇంత హిపోక్రటికల్ మీ బిహేవియర్ ఉన్నాక మీ క్రెడిబిలిటీ ఏముంటుంది మీకు? సమ్టైమ్స్ యూ మే ఫూల్ ద పీపుల్, బట్ డెఫినెట్లీ నాట్. ఇన్ ఫ్యూచర్లో దిస్ కాంగ్రెస్ పార్టీ ఈస్ జస్ట్ గోయింగ్ టు పెరిష్ అండౌటెడ్లీ. హిందువులు కళ్ళు తెరవాలి, హిందువులు ఐక్యం అవ్వాలి. ఇటువంటి హిందూ ద్రోహ పార్టీలను కంప్లీట్గా భూస్థాపితం చేయాలి. అప్పుడే దేశానికి హిందువులకు ఫ్యూచర్ ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ప్లీజ్ పాస్ ఆన్ this message to as many people as possible. Vande Mataram.